పట్టుదలతో గుణపాఠం నేర్చుకున్న పూరి జగన్నాథ్, లైగర్ డబుల్ స్మార్ట్ ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ప్రముఖ కథల రచయిత విజేంద్ర ప్రసాద్ ను కలిసిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఆయనతో పాటు చార్మి కౌర్ కూడా ఆ ఫోటోలో కనిపించారు. ఈ ఫోటో చూసిన అభిమానులు వెంటనే అర్థం చేసుకున్నారు, ఇది పూరి కెరీర్ లో ఎంతో కీలకమైన మీటింగ్ అని. లైగర్ ఫెయిల్ అయిన తర్వాత పూరికి విజేంద్ర ప్రసాద్ నుంచి ఓ అప్రతమైన కాల్ వచ్చిందట. వారు అప్పుడప్పుడే కలిసిన వారే, అయినా ఆ కాల్ మాత్రం ఎమోషనల్ గా మారిందట. విజేంద్ర ప్రసాద్ పూరికి చెప్పారు, మీలాంటి దర్శకులు చిన్న తప్పుల వల్ల నష్టపోవడం చూడలేను, మీరు స్క్రిప్ట్ తీసుకునే ముందు నాకు చూపించండి అని. ఈ మాటలు పూరి మనసును తాకినప్పటికీ అప్పటి డబుల్ స్మార్ట్ స్క్రిప్ట్ ఆయనతో షేర్ చేయలేదట. సినిమా కంటెంట్ బాగుంటే అది మాట్లాడుతుంది అని నమ్మి ముందుకెళ్లాడు, కానీ ఫలితం మరొక ఫ్లాప్ గా మారింది. ఇప్పుడు అభిమానులు కామెంట్ లో ఇలా అంటున్నారు, ఇప్పుడు పూరి గుణపాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతితో పాన్ ఇండియా మూవీకి పూరి రెడీ అవుతున్నాడు. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా చెన్నై, హైదరాబాద్ లో లొకేషన్ల కోసం టీమ్ స్కౌటింగ్ చేస్తోంది. ఈసారి తప్పులు తలెత్తకుండా చూసుకోవడానికి విజేంద్ర ప్రసాద్ గారిని కలిశాడేమోనని నెటిజన్లు భావిస్తున్నారు. అభిమానులు మాత్రం ఈ సినిమా పూరికి బిగ్ హిట్ కావాలని ఆశిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.